హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డెరైవ్ టేబుల్ అంటే ఏంటి, సిటీ ఎందుకు రాయాలి ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా వీడియో చూసాం కదా. సో ఈ రోజు ఏంటంటే కొన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్కి ఐడెంటిటీ అనేది ఎనేబుల్ చేస్తాం. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత బై మిస్టేక్ ఎవరైనా రికార్డ్స్ డిలీట్ చేసినప్పుడు దాని తర్వాత మనం ఏదైతే రికార్డ్స్ డిలీట్ చేసామో ఆ రికార్డ్స్ ఏం డిలీట్ చేసామో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా కోడింగ్ అనేది రాయాలనేది ట్రై చేస్తాం. ఓకే, సో ఇది వైల్ లూప్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ వైల్ లూప్స్ మీద 2-3 వీడియోస్ కూడా చేయడం జరిగింది, మీరు చూడండి. ఓకే, సో విల్ గెట్ సమ్ ఐడియా వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, ఐడి కాలం, నేమ్ కాలం. ఐడి అనే కాలంకి ఐడెంటిటీ అనేది ఎనేబుల్ చేశాను. ఓకే, ఈ కాలంకి వేర్. సో మనకు తెలుసు ఒక కాలంకి ఐడెంటిటీ అనేది ఎనేబుల్ చేసినప్పుడు దానికి వాల్యూ అనేది సప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ నేను ఓన్లీ నేమ్ కాలం మాత్రమే వాల్యూస్ అనేది సప్లై చేస్తాను. చూద్దాం, వర్క్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో టేబుల్ అనేది ఎగ్జిక్యూట్ చేసాను. సో దాని తర్వాత ఇక్కడ సో ఎగ్జిక్యూట్ చేస్తాను స్క్రిప్ట్. ఓకే, సో మనకి ఇప్పుడు ఎన్ని రికార్డులు ఉన్నాయి టోటల్గా? సో 9 రికార్డ్స్. ఓకే, ఇలా ఐడెంటిటీ అన్ని 9 వచ్చేసినాయి. ఎందుకంటే ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే అన్నిటికీ ఐడెంటిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనమే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐడెంటిటీ అనేది సిస్టమ్ టేక్ అవ్వచ్చు. సో ఇప్పుడు బై మిస్టేక్ నేను ఏదైనా ఐడెంటిటీ ఈ ఐడి వాల్యూస్ డిలీట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఐడి ఇన్ 3,4,1. ఓకే, లెట్స్ ఇట్. నేను ఇక్కడ ఒక 3 రికార్డ్స్ అనేది డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాను. చూడండి, సో 2, 4, 5, 6 అని 6 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మనకి టోటల్ గా 9 రికార్డ్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 9 రికార్డ్స్ నేనైతే 3 రికార్డ్స్ డిలీట్ చేశాను. ఇప్పుడు మనకి 6 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే రికార్డ్స్ డిలీట్ చేసినామో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ యూ కెన్ ఫైండ్ అవుట్. సో అది రిక్వైర్మెంట్. దానికోసం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. బట్ ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ నేను ఒక 2 వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాను. ఒకటి ఐడి, రెండోది మ్యాక్స్. ఓకే, సో ఇది డెరైవ్డ్ టేబుల్ అన్నమాట. ఓకే, సరే ఇది టేబుల్ వేరియబుల్ అనమాట. సో మనకు తెలుసు వేరియబుల్స్ ఉంటుంది, అలానే టెంప్ టేబుల్స్ ఉంటుంది. సో టేబుల్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ మనం సింగిల్ వాల్యూ, స్కేలర్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం. అలానే టెంప్ టేబుల్స్ మనం ఇంటర్మీడియట్ డేటా ప్రాసెసింగ్ కోసం ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి టెంప్ టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. అలానే తక్కువ డేటా యూజ్ చేసుకోవడానికి టేబుల్ వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. సో బేసిక్గా ఇది టేబుల్ వేరియబుల్ అనమాట, ఇది వేరియబుల్ కాదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే డిక్లేర్ మిస్సింగ్ ఎంప్లాయీ టేబుల్. చూడండి, ఒక కాలం అనేది ఐడి అనే కాలం అనేది డిఫైన్ చేసింది, దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్. ఓకే, సో ఇలా నేను ఒక టేబుల్ వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాను. సో ఇక్కడ 2 వేరియబుల్స్ డిఫైన్ చేసుకుని చెప్పాను కదా. ఈ మ్యాక్స్ ఐడి అనే వేరియబుల్లోకి నేను సో ఇక్కడ మ్యాక్స్ ఐడి ఏదైతే ఉందో ఆ ఎంప్లాయ్ టేబుల్లో దాని నుంచి నేను సో తీసుకొస్తాను. ఓకే, అంటే వాల్యూ డెరైవ్ చేసి ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో 9 వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఎందుకు తీసుకున్నా అంటే మన లూప్ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలని స్పెసిఫై చేయడం కోసం ఈ ఐడిని ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాం, అంతకుమించి. ఓకే, సో మ్యాక్స్ ఐడి ఎందుకు తీసుకుంటే లూపింగ్ ఎంతవరకు చేయాలనేది డిఫైన్ చేయడం కోసం. దాని తర్వాత ఈ వేరియబుల్ కి ఇనిషియల్ వాల్యూ అనేది 1 అని ఇచ్చాను. అలానే ఈ వేరియబుల్ కి మ్యాక్స్ ఐడి ఎలా వస్తుందంటే ఎంప్లాయీ టేబుల్ లో మ్యాక్స్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇప్పుడు వైల్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఐడి. సో ఇక్కడ ఒక కండిషన్ అనేది డిఫైన్ చేసాం అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితే సో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాను ఉంటుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ సో ఇక్కడ బిగిన్ ఎండ్ బ్లాక్ ఉంది. ఇక్కడ విత్ ఇన్ ద బిగిన్ ఎండ్ బ్లాక్ లో మనం కోడ్ రాస్తాం. ఏం రాస్తామంటే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో అంటే లేకపోతే రికార్డు ఎలా
select X from employee where ID is equal to ID. ఓకే, సో ఈ ఐడి కాలంలో ఏ ఐడి చెక్ చేస్తున్నాం, ఏదైతే మనకి వేరియబుల్ లో వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది కంపేర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం వస్తుంది అంటే సెలెక్ట్ ఎక్స్ ఫ్రమ్, ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, జస్ట్ నేనైతే ఎక్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇచ్చినా సరే. సో ఇది సబ్ క్వైరీస్ లో సో మనం డిఫైన్ చేస్తాం జనరల్ గా, బట్ అది ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో సెలెక్ట్ టెస్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం వస్తుంది, ఒకటి వస్తుంది. ఓకే, ఐడి ఉందా, ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ ఏం చెక్ చేస్తాం, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఆ రికార్డ్ అనేది లేకపోయినప్పుడు మాత్రమే, ఏదైతే రికార్డ్ లేకపోతే అప్పుడు ఆ రికార్డ్ ని ఈ టేబుల్ వేరియబుల్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. రికార్డు ఉంటే ఇన్సర్ట్ చేయము, లేనప్పుడు మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఓకే, నాట్, ఇది ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఆ రికార్డ్ లేకపోతే ఏదైతే రికార్డ్ ఉందో దాన్ని ఈ టేబుల్ వేరియబుల్ లో స్టోర్ చేసి మళ్ళీ దాని తర్వాత ఇంక్రిమెంట్, మళ్ళీ ఇప్పుడు వస్తుంది 2 వస్తుంది. ఓకే, మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఉందా లేదా, లేకపోతే ఇన్సర్ట్ చేయి, ఉంటే ఇగ్నోర్ చేయి, మళ్ళీ ఇంక్రిమెంట్. ఇలా మనకు మ్యాక్స్ ఐడి ఎంతైతే ఉందో అన్నిసార్లు వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతా ఉంటుంది. సో ఫైనల్ గా ఎప్పుడైతే ఇది కంప్లీట్ అవుతుందో సో లూప్ అనేది ఆగిపోతుంది. సో దాని తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఈ టేబుల్ వేరియబుల్ ఉంటుంది కదా, మనం డిఫైన్ చేసుకోవచ్చు. చూడండి, సో టేబుల్ వేరియబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి ఏమున్నాయి, 1, 3, 4 ఉన్నాయి. సో నేను ఎన్ని రికార్డ్ డిలీట్ చేశాను, 3, 4, 1. కావాలంటే ఇంకోటి కూడా చేస్తాను. సో ఇప్పుడు 6 కూడా చేద్దాం, అలానే 1 కూడా చేస్తాం, 1 ఆర్డర్ కదా, 2 కూడా చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు 5 రావాలి మొత్తం. చూడండి 1, 2, 3, 4, 6 ఎన్ని రికార్డ్స్ కూడా నేను డిలీట్ చేసాను. ఇలా మనం ఏంటంటే సో వీ నీడ్ అండర్స్టాండ్ మనం ఏం రికార్డ్స్ డిలీట్ చేసినా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. సో కొన్ని కేసెస్ లో మనకి ఇలాంటి రిక్వైర్మెంట్స్ కావచ్చు అనమాట రియల్ టైంలో. సో అందువల్ల నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎగ్జిట్స్ అనుకోండి, ఓకే ఇది చూద్దాం, ఇది ఏమొస్తుంది, ఏమున్నాయి 5, 7, 8, 9. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఆ టేబుల్లో ఏదైతే లేని రికార్డ్స్ ఉన్నాయో అవి వస్తాయి. ఇఫ్ ఎగ్జిట్స్ అంటే ఉన్న రికార్డ్స్. సింపుల్. ఇఫ్ ఎగ్జిట్స్ అంటే ఏమవుతున్నాయి 5, 7, 8, 9. అదే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అనుకోండి, ఆ టేబుల్ లేని వస్తాయి. సింపుల్. సో ఇలా మనకేంటంటే వైల్ లూప్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఓకే, మనం కొన్ని కేసెస్ లో సో లూపింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్ లో మనం సో ఇలా కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ డిఫైన్ చేసినాం. అలానే సో ఒక టేబుల్ వేరియబుల్, ఒక వేరియబుల్ కి ఇనిషియల్ వాల్యూ వచ్చేసరికి 1, ఇంకొక వేరియబుల్ కి మ్యాక్స్ ఐడి అనేది. ఎందుకు ఇది అంటే అంటే లూప్ ఎక్కడ ఎండ్ అవ్వాలనేది మనం స్పెసిఫై చేయబోతే తిరుగుతానే ఉంటుంది, ఎక్కడోసారి ఆగలేదు లూప్. ఆగడం కోసం ఏంటంటే మ్యాక్స్ ఐడిలోకి వాల్యూ అనేది ఇక్కడ నుంచి తీసుకొస్తాం. దాట్స్ అంతగా మంచి. ఓకే, దాని తర్వాత ఇది మనకు తెలిసిందిగా ఉంటే రికార్డు లేకపోతే టేబుల్ వచ్చి, ఉంటే ఇగ్నోర్ చేయి, మళ్ళీ లూప్ ఇటరేట్ అవుతుంది, అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా మనం కోడింగ్ అనేది ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలానే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ఇట్, సో if you like this video, please subscribe. Thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.